హాయ్! హలో! నేను డాక్టర్ శ్రీనివాస్. ఎండాకాలం తీవ్రమైన ఎండలు సంవత్సరంకి మారిపోతున్నాయి. సో, ఏసీ అంటే ఎయిర్ కండిషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఇంట్లో ఎయిర్ కండిషన్ ఉండాల్సిందే. సో, ఎయిర్ కండిషన్ వాడటం మంచిదే. ఇప్పుడు ఏదైనా సిక్ పేషెంట్ బాలేని పేషెంట్‌ని ఐసీయూలో ఉంచినప్పుడు చల్లగా ఉన్న ప్రాంతంలో ప్రదేశంలోనే ఉంచుతాం. కానీ దానికన్నా ముందుగా మనం కొన్ని జాగ్రత్తలు తెలుసుకొని ఉపయోగించుకుంటే ఎయిర్ కండిషన్ వల్ల చక్కగా మనకి ఉపయోగపడుతుందన్నమాట. సో, ఏసీ దాన్ని కరెక్ట్‌గా ఎదురుగుండా తగిలేలా పెట్టుకుంటూ ఉంటారు. 16, 18 ఎంత మినిమమ్ ఉంటే అంత తక్కువ పెట్టేస్తూ ఉంటారు. మొత్తం తలుపులన్నీ బిగించేస్తారు. ఒకటి పైన ఉన్న వెంటిలేటర్ ఉంటే దానికి మళ్ళీ సీల్ చేసేసి సీలింగ్ ఇదివరకు ఇంకా కిందకి ఎంత వీలుంటే అంత కిందకి పెట్టుకునేవారు. సో, మనకి బయట టెంపరేచర్ కన్నా ఒక 2 డిగ్రీలు ఇంకా ఏదో 3 డిగ్రీలు తక్కువ ఉండేలా పెట్టుకుంటే ఏసీ కంప్రెసర్ అప్పటి దాకా ఆన్ అవుతుంది. ఆ టెంపరేచర్ సెట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రిప్ అయిపోతుందన్నమాట. అంటే వాతావరణంలో ఉన్న టెంపరేచర్ కూల్ అయ్యి ఆ సెన్సార్ దాంట్లో ఉన్న సెన్సార్ అది గ్రహించి అప్పుడు ట్రిప్ అవుతుందన్నమాట. ఆగుతుంది. అప్పుడు మళ్ళీ ఫ్యాన్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే టెంపరేచర్ దానికన్నా మనం చెప్పిన దానికన్నా కొంచెం పెరిగిందో అప్పుడు మళ్ళీ ఆన్ అవుతూ ఉంటుంది. ఇది ఏసీలో ఉన్న థెర్మోస్టాట్ మెకానిజం. సో, మీరు 16 పెట్టినా, 20 పెట్టినా 20 దాకా వచ్చే ప్రసక్తే లేదు. అందుకని ఏసీకి ఎక్కువగా అలవాటు చేసుకోకండి. ఉన్నంతలో మనం ఎంత తక్కువగా మనం నార్మల్ టెంపరేచర్‌కి దగ్గరగా ఉంటామో, అంత చక్కగా ఉంటాం. మన బాడీలో థెర్మోస్టాట్స్ ఉంటాయి. మనకు కూడా సెన్సర్స్ ఉంటాయి. బయట టెంపరేచర్‌ని గ్రహించి వెంటనే వేడి ఉందనుకోండి, వెంటనే చెమట పట్టేలా చేస్తాయి. చలి ఎక్కువగా ఉందనుకోండి, వెంటనే ఈ చర్మం దగ్గరకి అయిపోయి, రక్తనాళాలు దగ్గరకి అయిపోయి, మన కండరాలు కొంచెం షివరింగ్ వచ్చేలాగా కండరాలు బిగిసిపోయి, ఆ టెంపరేచర్ బయటికి వెళ్ళకుండా చేసి, మళ్ళీ టెంపరేచర్ పెంచుతాయి. మన థెర్మోస్టాట్ వాటికన్నా చాలా ఎక్కువనమాట. సో, మన థెర్మోస్టాట్‌ని నమ్ముకోవడం మంచిది. సో, ఎండాకాలం ఎక్కువ విపరీతంగా కారులోను, అలాగే ఇంట్లోనూ ఎక్కువ ఏసీ పెట్టేసుకోకండి. దానివల్ల మీరే గమనించండి. ఎక్కువ ఏసీ పెట్టుకునేవాళ్ళు ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు 5 నిమిషాల్లో విపరీతమైన డ్రెంచెస్ వస్తాయి. అలాగే నీరసం వచ్చేస్తది. నిస్సత్తువ వచ్చేస్తది. కోప్పడడం, చిరాకు పడడం కూడా ఎక్కువైపోతాయి. ఒకసారి గమనించండి. ఎవరన్నా 2 మాటలు ఎక్కువ మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద ఇంకా శివతాండవమే. హ్మ్. సో, అది మాత్రం చాలా ముఖ్యం. సో, టెంపరేచర్ మరి 24 అక్కర్లేదు. 24 పెట్టుకుంటే మీకు కరెంట్ బిల్లు కూడా పేలిపోతాయి. 26 తర్వాత పెట్టుకోండి. 26 తర్వాత మీకు ఎంత కన్వీనియంట్‌గా ఉంటే, ఎంత బాడీ టెంపరేచర్‌గా మనకి అనువుగా ఉంది, బయటికెళ్ళినప్పుడు విసుగు రావట్లేదు, చల్లగా ఉంది, సరిపోతుంది అనుకుంటే ఆ టెంపరేచర్ ఉంచుకోండి సరిపోద్ది. దానివల్ల కరెంట్ బిల్ ఆదా, మీ బాడీ ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది. మీ బాడీ మిమ్మల్ని థాంక్ చేస్తుంది. చల్లగా ఉంచినందుకు. బయటికెళ్ళి విసుగు కూడా రాదు. బ్రెయిన్ కూడా హ్యాపీగా ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా దాని ఎదురుగుండా బెడ్ డైరెక్ట్‌గా పెట్టుకొని ఎదురుగుండా పడుకోకండి. ఆ ఎదురుగుండా చల్లటి దెబ్బనమాట మన బాడీకి. సో, అలాగ మనకేమన్నా డ్రై అయిపోయి హ్యూమిడిటీ తక్కువగా ఉంది. 30% ఉంది. అలాంటప్పుడు మనం ఈ బకెట్‌తో నీళ్ళు అలాంటివి పెట్టుకోవచ్చు. అంతేగాని లేకపోతే కోస్టల్ ఏరియాస్‌లో మనకి హ్యూమిడిటీతో పని లేదు. ఇంకా ఎక్కువ హ్యూమిడిటీ దాన్ని ఇంకా డ్రై చేసుకోవాలి మనం. ఇంకా ఉన్నదాన్ని మైల్డ్ డ్రై మోడ్ పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, చల్లగా ఉంటే మామూలుగా సరిపోద్ది. ఇంకా పెంపుడు జంతువులను కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం. ఏసీ మొత్తం తలుపులన్నీ, కిటికీలు అన్నీ బిగించేసాం. పెంపుడు జంతువులు పెట్స్ కూడా మనతో పాటే ఉంటాయి. మన బెడ్ మీదే పడుకుంటాయి. వాటికి మళ్ళీ స్పెషల్‌గా ఏం లేదు. దాని హెయిర్ ఫాల్ ఉంటాయి. దానివల్ల స్కేల్స్ కానీ, దానికన్నా కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అవి రావడానికి అవకాశం ఉంది. సో, ఏసీ రూమ్‌లో ఉన్నప్పుడు ఇవి కూడా మన పెట్స్‌ని కూడా చాలా కేర్ తీసుకోండి. వాటిని మనం హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. ఇక తినే ఆహార పదార్థాలు అవన్నీ కూడా డీకంపోజ్ అయ్యే ఆహార పదార్థాలన్నీ కూడా దూరంగా ఉంచుకోండి. నాన్ వెజ్ లాంటివి ఏంటంటే ఒక గంట సేపు పక్కన పెడితే నెమ్మదిగా పాడవడం స్టార్ట్ అవుతాయి. అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. అవి తినకుండా మళ్ళీ వేడి చేసుకునే తినాలి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా! ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా వాడుకోవచ్చు. మొత్తం ఇల్లన్నీ బిగించేసి ఉంచాం కదా! అలాంటప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉపయోగించుకుంటే బావుంటుంది. అంటే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మనం సమ్ పర్టిక్యులర్ సెట్ పీపీఎం పెట్టుకున్నాం అనుకోండి, దానికన్నా ఎక్కువ ఉన్నాయన్నీ ఆటోమేటిక్ పెట్టుకుంటే అవన్నీ లాగేస్తూ ఉంటాయి. ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఆటోమేటెడ్ పెర్ఫ్యూమ్స్. ఇవి కూడా ఎక్కడో పెట్టి ఆటోమేటెడ్ పెర్ఫ్యూమ్స్ పెడుతూ ఉంటారు. ఏసీ మొత్తం క్లోజ్ చేసేసిన ఏరియాలో. కానీ ఒక్కొక్కసారి అలర్జీలు ఉంటే వాటి వల్ల కూడా అలర్జీలు వస్తాయి. అది కూడా చూసుకోండి. అలర్జీ ఉంటే మాత్రం వద్దు. ఎందుకంటే క్లోజ్డ్ సర్క్యూట్, క్లోజ్డ్ రూమ్స్ కదా! అలా ఉండడం వల్ల మీకు పెద్ద అలర్జీలు రావడానికి అవకాశం ఉంది. అలాంటివి యూజువల్‌గా తగ్గించుకోవడం మంచిది. ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఉంటాయి. మన ప్లాంట్స్ లాంటివి ఉంటాయి కదా!
ప్లాంట్స్‌లో ఈ ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ ఉంటాయి. అలాంటివి ఇంట్లో ఉంచుకోవడం కూడా బానే ఉంటది. అవి కూడా క్లీన్‌గా ఉండి, హెల్తీగా ఉండేలా చూసుకొని, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటే కూడా మనకి ఎయిర్ క్వాలిటీ కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది. హ్యూమిడిటీ అనేది చాలా ముఖ్యమే. మనకి 30-50 అనేది బెస్ట్ రేంజ్ అనమాట. 60 వరకు కూడా హెల్తీగా ఉంటాం. బానే ఉంటది. ఇప్పుడు ఈ 30 లోపుకెళ్ళిపోతుందనుకోండి, అప్పుడు మనకి ముక్కు మండిపోద్ది, గొంతు మండిపోద్ది, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటది. చర్మం పొడిబారిపోయి ఎగ్జమాటస్‌గా తయారవుద్ది. గొంతు మంటొచ్చేస్తూ ఉంటది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆ రేంజ్‌లో. 30-50 హెల్తీగా ఉంటది, బావుంటది. మిగిలిన 50, 60 దాటిన తర్వాత నుంచి నెమ్మదిగా డస్ట్ మైట్స్ ఉంటాయి. 60-80 అలాగా. 80 దాటిందనుకోండి, మౌల్డ్స్, ఫంగస్ ఎక్కువగా పెరుగుతాయి. అవి మళ్ళీ పీలుస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ. సో, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ సీజనల్‌గా వచ్చినప్పుడు దాన్ని వాటర్ సర్వీసింగ్‌వి చేసుకొని, ఆ ఫిల్టర్స్ క్లీన్‌గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. థెర్మోస్టాట్ అవి కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదో చూసుకోవాలి. సర్వీసింగ్ రెగ్యులర్‌గా చేసుకోవాలి. ఆ మట్టి బాగా పేరుకుపోతుంటది ఫ్యూమ్స్. అలాంటివి కూడా బాగా కరెక్ట్ క్లీన్ చేసుకోవాలి. కొన్ని 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 వాటికి నానో పార్టికల్స్ ఉంటాయన్నమాట. సిల్వర్ అయాన్స్ రిలీజ్ చేసేలాగా. ఇవి రూమ్‌లో ఉన్న ఎయిర్‌లో ఉన్న ఈ మౌల్డ్స్ కానీ, ఫంగస్, బ్యాక్టీరియాలని, వైరస్‌లని అవి సిల్వర్ అయాన్స్ దాంతో ర్యాప్ చేసి అది మళ్ళీ ఎయిర్ సక్ చేస్తదిగా, ఎయిర్ సర్క్యులేట్ అవుతా ఉంటది. దాంట్లోకి మళ్ళీ అబ్జార్బ్ చేసుకుంటాయన్నమాట. అవి కూడా బానే ఉపయోగపడతాయన్నమాట. అది కొంతమందికి చల్లదనం పడదు. కొంతమందికి చల్లదనానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు దగ్గొచ్చేస్తుంటది. అలాంటప్పుడు టెంపరేచర్ బాగా కొంచెం తగ్గించి, ఈ చల్లదనంకి ఎక్స్‌పోజ్ అయినప్పుడు డైరెక్ట్‌గా కొడుతుంటే ఎలర్జీ వచ్చేస్తది. అలా కాకుండా దూరంగా దానికి దగ్గరగా ఉండకుండా చల్లదనంకి కొంచెం మనకు సరిపడగా ఉండేలా పెట్టుకుంటే ఏసీ వల్ల కొంచెం చల్లదనం ఉండి బావుంటుంది. ఈ ఫీవర్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఏసీలో పడుకోబెట్టామనుకోండి, టెంపరేచర్ చల్లగా ఉండి చల్లబరుస్తుంది. కూల్ చేస్తుందన్నమాట. సో, దీని ఏసీ పనేంటంటే లోపల ఉన్న ఈ వేడి గాలిని తీసుకొని చల్ల గాలినివ్వడం. అలాగే తేమని లాగేయడం. తేమను కూడా తీసేసుకుంటుంది. సో, హ్యూమిడిటీ తగ్గిపోతుంది. హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉన్న తేమ. ఈ తేమ మనకు 30-50% వరకు ఉంటే హెల్తీగా ఉంటాం. 50% కన్నా ఎక్కువ ఇంకో 60% వరకు కూడా పర్వాలేదు. 60% నుంచి మనకి నెమ్మదిగా ఈ డస్ట్ మైట్స్ నెమ్మదిగా పెరుగుతాయి. ఇంకా 60-80%. 80% ఇంకా దాటిందనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువవుతాయి. అందుకని హ్యూమిడిటీ రేంజ్ కూడా చాలా ముఖ్యమైనదనమాట. బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉండి, హ్యూమిడిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ హ్యూమిడిటీని మెయింటైన్ చేయడం కోసం బకెట్స్‌తో కొన్ని నీళ్లు పెట్టుకోవచ్చు. కానీ కోస్టల్ ఏరియాస్ అంటే ఈ సముద్రంకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బోలెడు టైం ఉంటుంది. ఇంకా ఎక్స్‌ట్రా బకెట్లు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇంకా ఏమన్నా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ బకెట్లు తన్నేస్తాం. సో, అలాంటివి మనకు అనవసరం అన్నమాట. సో, అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ అన్నారు. జై హింద్.